స్వల్పకాలంలో పంట చేతికొచ్చి తక్కువ నీరు తక్కువ శ్రమతో రైతుకు మంచి ఆదాయాన్నిచ్చే పప్పు జాతి పంట మినుము. 7 ఏళ్లుగా ప్రకృతి విధానంలో రెండవ పంటగా పండిస్తూ మంచి దిగుబడి సాధిస్తున్నారు కృష్ణా జిల్లాకు చెందిన ఓ రైతు. ఈ ఏడాది ఎకరంలో గుంటూరు వాలిష్ రకాన్ని సాగు చేస్తున్నారు. మరో 10 రోజుల్లో కోయనున్న ఈ పంట మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇదిగో ఇక్కడ వరి మాగాణుల్లో పెరిగిన ఈ మినుము పంటను చూడండి. ఈ రకం గుంటూరు వాలిష్. ఒక్కో మొక్కకు 70 నుండి 80 కాయలున్నాయి. 70 రోజుల దశలో ఉన్న ఈ పంటను మరో 10 రోజుల్లో కోయనున్నారు రైతు వీర వెంకటనార చలపతిరావు. కృష్ణా జిల్లా గుడివాడ మండలం పెద ఎణుకుపాక గ్రామానికి చెందిన ఈయన ఖరీఫ్ లో వరి సాగు చేస్తూ రబీలో మినుమును సాగు చేస్తూ ఉంటారు. అయితే సొంత ఇంటి అవసరాల కోసం ఎకరంలో 7 ఏళ్లుగా ప్రకృతి విధానంలోనే పంటలు పండిస్తున్నారు. తమ ఇంటి అవసరాలకు పోను మిగతావి నేరుగా వినియోగదారులకు అమ్ముతూ అధిక ఆదాయం పొందుతున్నారు. 7 సంవత్సరాల నుంచి నేను సేంద్రీయ వ్యవసాయం మొదలు పెట్టానండి. పాలేకర సిద్ధాంతం ప్రకారము వేరే వాళ్ళ కోసం కాకుండా మన ఆరోగ్యం కోసం ముందర ప్రత్యేకంగా మన ఇంటి వాళ్ళ ఆరోగ్యం కోసం మన ఆరోగ్యం కోసం అని చెప్పి బిగిన్ చేసి చేస్తున్నాను వ్యవసాయం. ఫస్ట్ 2 సంవత్సరాలు 33 బస్తాలు అడిగి అయిందండి. తర్వాత 25 కాడికి వచ్చిందండి. పోయిన సంవత్సరం గత ఏడాది 33 బస్తాలు అయిందండి వరి. 13-18 అండి పోయిన సంవత్సరం వేసింది. ఈ సంవత్సరం కూడా ఇదేనండి. 33-35 బస్తాల వరకు అవ్వచ్చు అనుకుంటున్నాము. మినువులు గత 2-3 ఏళ్ళు మటుకు 4 బస్తాలు 5 బస్తాలు అట్లా కాడికి అయినాయి. మధ్యలో సంవత్సరం నందినే ఇస్తే 8 బస్తాలన్నర వరకు అయినాయండి. ఎకరమే చేస్తానండి సేంద్రీయ వ్యవసాయం కూడా నేను చేసేది. అవి కూడా నేను ముడి పదార్థాలు ముడి బియ్యమే అమ్ముతున్నానండి కస్టమర్లకి. బస్తా వచ్చి 3,000 దాకా అమ్ముతున్నాను. మినువులు వచ్చేపాటికి డబుల్ రేట్ అమ్ముతున్నాను కస్టమర్లకి. సుమారుగా బస్తా 10,000 ఉందనుకోండి, 15,000 రేట్ అట్లా. వడ్లు అనుకోండి మన 1,500 అట్లా ఉన్నాయి కదా, 3,000 అమ్ముతున్నాను వడ్లు అయితేనండి. వరికి వచ్చేప్పటికి జీవామృతము, వేప నూనె, పూత, మన వరి కంకి ఈనేసిన తర్వాత మజ్జిగ, గింజ పాలు పోసుకోవడానికి, ఎండు తెగులు అవి రాకుండా ఉంటాయి మజ్జిగ బాగా ఉపయోగపడుతుందండి. పాలు పోసుకుంటే కూడా ఉపయోగపడుతుంది మజ్జిగ, పుల్ల మజ్జిగ అండి. మినువులకు వచ్చేపాటికి స్టార్టింగ్లో జీవామృతము కలిపింది కొత్త స్ప్రేయింగ్ చేస్తామండి. తర్వాత నూనెలు చేస్తాను, కోడిగుడ్లు నూనెలు దఫాలుగా. నూనె వేప నూనె చేస్తామండి, కొబ్బరి నూనె, మంచు నూనె, పామాయిలు, మళ్ళీ నువ్వుల నూనె, ఆవు నూనె మిక్సింగ్ అంతా అన్నీ కలిపి అయ్యో పావు అట్లా కలిపి ఎకరానికి లీటర్ కాడికి 12 కోడిగుడ్లు మిక్స్ చేసి స్ప్రేయింగ్ చేస్తామండి. డైరెక్ట్ నూనె వాటర్లో కలర్ సాయిబుల్ కాదు కాబట్టి కోడిగుడ్ల గురించి కలిపి చేస్తాను స్ప్రేయింగ్. మన నేచర్లో దొరికే ఆకులు ఉన్నాయి కదండి, రావాకు, నేరేడాకు, సపోటా ఆకు, జామాకు, ప్లస్ రావి ఆకు, ఆముదమాకు, జిల్లేడాకులు, వేపాకు మిక్సింగ్ చేసి కచ్చగా నరికి డ్రమ్ములు వేసి ఆవు మూత్రం వేసి ఆవు పేడేసి ఊరబెడతామండి 1 వీక్. అందులో వేసి మల్టిప్లై చేసి క్లాక్ వైడ్ డైరెక్షన్ తిప్పిన తర్వాత అది వీక్స్లీ వన్స్ అంటే ఆదివారం స్ప్రేయింగ్ చేస్తాను కంపల్సరీగా. ఈ సంవత్సరం 4-5 బస్తాల పైన అవుతాయని అంచనానండి అది మినుము మట్టుకుంటూ. పెట్టుబడులు వచ్చేపాటికండి లేబర్ కూలి మాత్రం ఏది తగ్గట్లేదండి. వరికి కానీ మినువులు కానీ ఏదైనా ఒకటి ఆళ్ళకైనా ఎట్లా అవుతుంది, ఫర్టిలైజర్ చేసే వాళ్ళకి ఇది కూడా అట్లా అవుతుంది. ఓన్లీ ఎరువులు దాంట్లో కొట్టే దాంట్లోనే కొద్దిగా మనకి తగ్గుతుందండి వేరియేషన్ ఎంత తగ్గుతుందంటే ఒక 4-5 వేలు తేడా వస్తుంది, అంతమించి ఎక్కువ ఏం తేడా రాదండి. సుమారుగా ఒక 8-8 దాకా అవుతుందండి. వీటికి స్ప్రేయింగ్ కూడా 300 తప్పదు కదండి కంపల్సరీ. ఆ నూనెలకి కొద్ది తగ్గుతున్నాయి, ఫర్టిలైజ్ చేసే దానికి కొద్ది డబ్బులు ఎక్కువ అవుతాయండి అంతేనండి. వాళ్ళకి 15,000 అవుతాయేమో అనుకుంటున్నాను, 15,000-20,000 దాకా. ఇప్పుడు నాకు ఒక సగం వేసుకున్న 10,000 అవుతుందండి సుమారుగా. ఇలా చేసుకోవడం వల్ల రైతుకి కొద్దిగా లాభ సైడ్ తక్కువ కనబడవచ్చు, కానీ ఓవరాల్గా నాకైతే కనుక మన కస్టమర్ బేస్ చేసుకుంటే కనుక లాభం మాత్రం ఎక్కువ వస్తుంది. వీళ్ళకి వచ్చే దాని మీద లెక్కేసుకుని నాకు 50-60 అదనంగానే మిగులుతున్నాయండి. హైదరాబాద్, వైజాగ్, విజయవాడ ట్రాన్స్పోర్ట్ వెళ్తూ ఉంటాయి 50 కేజీలు అండి. 30 బస్తాలు అనుకోండి, 33 90,000 అండి. పోనీ 50,000 ఖర్చులు తీసినా 40,000 మిగులుతున్నాయండి. సపోజ్ 6 బస్తాలు అయినవి అనుకుందాము, 6 బస్తాలు 60,000, 30,000 ఖర్చులు తీసేసినా 30,000 మిగులుతాయండి. 30 అవి ఒక 40 అండి, 70,000 ఈజీగా. 75,000 అనుకుని 60,000 కంపల్సరీ మిగులుతాయండి ఎట్టి పరిస్థితుల్లో. సుమారుగా ఇప్పుడు సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న మినువులకి గుంటూరు పాలిష్ అండి ఇది. సుమారుగా చెట్టుకొచ్చి ఒక 70-80 కాయలు దాకా ఉంది దగ్గర అండి. సుమారుగా 7-8 క్వింటాలు అంటున్నారు, కానీ నేను మాత్రం 6 క్వింటాల వరకు లెక్కేసుకుంటున్నానండి కంపల్సరీగా. గ్రోత్ కూడా బాగుందండి. ఎట్టి పరిస్థితుల్లో 6 బస్తాలు తక్కువ అనుకుంటున్నాం మేము ఎట్టి మటుకు. సేంద్రీయ వ్యవసాయం వచ్చిన ఈల్డింగ్ కానీ గ్రోత్ కానీ మళ్ళీ మన ఫుడ్ యొక్క క్వాలిటీ చాలా బాగుంటుందండి. ఇది తిని చూస్తే కానీ తెలియదండి అవి రైతులు. అవి వాడిన తర్వాత ఏముంది, మనం అందులో ఫ్రై కలుపుకుని తినట్టు ఉంటుంది. ఇది కాదు, అట్లా కాదండి. ఇది
చాలా చాలా బాగుంటుంది. తీసుకొచ్చి మనం తెచ్చుకున్న కషాయం కానీ అది కానీ ఇది కానీ అందులో డ్రమ్లో పోసేస్తాం. పోసిన తర్వాత కర్రతో క్లాక్ వైజ్ డైరెక్షన్ తిప్పిన తర్వాత వడగట్టుకుని స్ప్రేయింగ్ చేస్తామండి. మొత్తం 70 రోజులు అయింది వాళ్ళకి పంట కాలం. ఇంక 10 రోజుల వరకు ఆగొచ్చండి కంపల్సరీగా. అంతే. ఇత్తనాలు కూడా లెక్కేయాలని ఓన్లీ స్ప్రేయింగ్ వరకు ఇత్తనాల వరకు లెక్కేసామనుకోండి. ఇత్తనాలు కూడా లెక్కేస్తే ఒక 25,000 అయినట్టు లెక్కే కదండి. 10,000 అయితే ఇంకో 2,000 మళ్ళీ మిషన్ చేయాలి కదండి. మనం పీకినందుకు ఒక 7,000 అవుతుంది, ఇంకో 10,000 ఖర్చు అవుతుంది. సుమారుగా 20,000-25,000 వరకు ఎకరానికి ఖర్చు అవుతుందండి కంపల్సరీగా. అందుకే 6 బస్తాలు లెక్కేస్తే 10,000 చొప్పున లెక్కేసుకున్నాం మనం. 60,000 వస్తాయి. 60,000 30,000 ఖర్చులు పోయి 30,000 కంపల్సరీ మిగులుతాయి. ఊరిలో వరకు కంపల్సరీ 30,000 పోయి 30,000 కంపల్సరీ మిగులుతాయి నా ఆస్తి.